సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో అండ్ బిగినర్స్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా రైస్ని బాగా కడిగి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి సన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిర్చి, రుచికి తగిన కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్ చేసిన 2 టమాటా ముక్కలు వేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 20 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పక్కనే మరొక గిన్నె పెట్టుకొని 4 కప్పుల వాటర్ పోసుకొని హోల్ గరం మసాలాలు, ఉప్పు వేసి మరిగించుకొని ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 85% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక గిన్నెలో ముందుగా రెడీ చేసుకున్న కర్రీని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రైస్ని కూడా వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.